ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళకుంటాయి. సో ఇక్కడ ట్రంప్ మెయిన్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిందే మాగా అన్న స్లోగన్ మీద, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దీంట్లోనే భాగంగా అమెరికా ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ అన్న దాంట్లోనే ఇప్పటి వరకు అతను తీసుకొచ్చిన పాలసీస్ అన్నీ ఉన్నాయి. లైక్ ఫస్ట్ అమెరికా, దాని తర్వాతనే ఏదైనా అని. దానికి చాలా క్రేజ్ కూడా పెరుగుతుంది ఇన్ అమెరికా. సో ట్రంప్ మేనిఫెస్టోలో ఉన్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ దాంట్లో భాగంగానే యుఎస్ సిటిజన్ని సంతోషపెట్టడానికి ఈ బ్రాడ్ H1B చేంజెస్. ఇది జియో పాలిటిక్స్ లెన్స్లో చూసుకోవచ్చు, కానీ జియో పాలిటిక్స్గా నేను ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడను, జస్ట్ ఒక టచ్ చేసి వదిలేస్తాను. జియో పాలిటిక్స్గా చూసుకుంటే ట్రంప్ ఆల్రెడీ హర్ట్ అయి ఉన్నాడు ఇండియా మీద. బికాస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు నేనే వచ్చి ఆపాను, సీజ్ ఫైర్ చేశాను అంటే ఇండియా పొర దొబ్బే అన్నది, నువ్వు ఓడరా అన్నది. సో దానికి ట్రంప్ తాత బాగా హర్ట్ అయిపోయినాడు. ఆ హర్ట్లో నుంచి వచ్చిన ఆల్ డెసిషన్సే టారిఫ్స్ కానీ H1B కూడా కానీ. బట్ ఈ H1B మాత్రం ట్రంప్స్ పర్స్పెక్టివ్లో ఇట్స్ లైక్ అ 2 birds with a single shot అనమాట. లైక్ ఇండియాతో నాకు ఉన్న ఈగో క్లాషెస్ కూడా నాకు ఈగో సాటిస్ఫై అవుతుంది. అట్ ద సేమ్ టైం నాకున్న మాగా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అమెరికన్స్, వాళ్ళు కూడా ఖుష్ అవుతారని. బట్ ఇది ఎంతమంది లైఫ్స్ని క్వశ్చన్ మార్క్ చేస్తుంది అన్నది అర్థం కావట్లేదు ఈ న్యూ H1B రూల్స్ వల్ల.